హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. రీసెంట్గా ఐడిబిఐకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇప్పుడు మనకని చెప్పొచ్చు. ఎవరైతే సీరియస్గా మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఆస్పిరెంట్స్కి కావచ్చు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అండ్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ దగ్గర నుంచి ఎగ్జామ్ ప్యాటర్న్ వరకు ఇది కొంచెం మనకి సింపుల్గా ఉన్న ప్రాసెస్ కూడా చెప్పొచ్చు. అది ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఒకసారి వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడండి, టోటల్గా 2100 వేకెన్సీస్ ప్రతి నోటిఫికేషన్లో కూడా. సో మనకి సిలబస్తో పాటుగా ఆ ప్రాసెస్తో పాటుగా వేకెన్సీస్ కూడా ఒక మ్యాటర్ అవుతాయి. సో ఐడిబిఐలో చూసుకుంటే మనకి ఇప్పుడు వచ్చిన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ 800 అండ్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా పడ్డాయి, అవి 1300. ఓవరాల్గా మీకు 2100 వేకెన్సీస్తో ఈ రెండు పోస్టులకి సంబంధించి ఫిల్ చేయడానికి ఐడిబిఐ రీసెంట్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. November 17th నుంచి December 7th లోపు మీరు ఈ ఎగ్జామ్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, ఏజ్ వచ్చేటప్పటికి యాజ్ పర్ నోటిఫికేషన్ 20 to 25 ఇయర్స్ అనేది మెన్షన్ చేశారు. మినిమం 20 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 25 ఇయర్స్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. సో మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు అండ్ ఈ ఎగ్జామ్కి మీరు అర్హులు అనమాట. సో దాన్ని బట్టి మీరు ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎగ్జామ్ డేట్స్ కూడా వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ వచ్చేటప్పటికి December 31st నుండి అండ్ ఎగ్జిక్యూటివ్స్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ వచ్చేటప్పటికి December 30th నుండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్. ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పింది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అన్నానే. సో దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్, ఈ ప్యాటర్న్ ఒకసారి చూడండి. సో మీరు ఏదైతే ఆల్రెడీ బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఇది ఒక చాలా మంచి ఏమంటారు ఒక ఆపర్చునిటీగా చెప్పచ్చు. మిగిలిన బ్యాంకింగ్ కావచ్చు, పిఓ కావచ్చు, క్లర్క్ కావచ్చు, వాటికి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో దానికన్నా కొంత సింపులెస్ట్ వేలో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ని ఇవ్వడం జరిగింది. సో మీకు బ్యాంకింగ్ లాగానే లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ ఇలాగ మనకి సబ్జెక్ట్స్ అనేవి మెన్షన్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మాక్సిమం మార్క్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్కి 60, అలాగే జనరల్ ఎకానమీ లాంటి వాటికి 60. సో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 అయితే మాక్సిమం మార్క్స్ అక్కడ ఇచ్చారు 60. ఓవరాల్ టైం డ్యూరేషన్ చూడండి, అక్కడ 2 hours. అంటే టోటల్గా మీరు ఈ కంప్లీట్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా 2 hours అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు వస్తున్న నార్మల్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో చూసుకుంటే అక్కడ చాలా మందికి మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ అవుతుంది అంటే సెక్షన్ టైమ్అవుట్. పర్టిక్యులర్ రీజనింగ్కి ఇన్ని మినిట్స్లో కంప్లీట్ చేయాలని ఉంటుంది, యాప్టిట్యూడ్కి ఇన్ని మినిట్స్లో కంప్లీట్ చేయాలని ఉంటుంది. సో ఇలా మనకి సెక్షన్ టైమ్అవుట్ అనేది ఇవ్వబడుతుంది. సో మీకు అక్కడ క్యాపబిలిటీ ఉన్నా ఆ ఇన్ టైంలో చేయలేక చాలామంది కొంత చిన్న చిన్న మనకి మైన్యూర్ మార్క్స్లో కావచ్చు, మైన్యూర్ స్టెప్స్లో కావచ్చు ఆ జాబ్స్ని మిస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఓవరాల్ 2 hours మీరు కంప్లీట్గా ఇది ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని అటెంప్ట్ చేయగలగాలి. కొంతమంది రీజనింగ్లో టాప్ ఉండొచ్చు, కొంతమందికి యాప్టిట్యూడ్ బాగా వచ్చి ఉండొచ్చు, కొంతమందికి ఎకనామిక్ బేసిక్స్ బాగా తెలిసి ఉండొచ్చు. సో కాబట్టి మిగిలినవి మీకు ఏవైతే డ్రాబ్యాక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఓవరాల్గా మీరు ఆ 2 hours ఆ టైం లోపు మీరు ఈజీగా దాన్ని అటెంప్ట్ చేయొచ్చు అండ్ సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ని కూడా కవర్ చేసుకోవచ్చు. అందుకే చెప్పాను ఆ 2 reasonsలో ఒక రీజన్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ రెండోది చూడండి, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని ఎగ్జామ్స్లో ఏమవుతుందంటే ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఈవెన్ ఇంటర్వ్యూని కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఆ ఎగ్జామ్ ప్రాసెస్లో ఉంటాయి. కానీ ఈ నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేటప్పటికి ఆన్లైన్ టెస్ట్. ఒకవేళ కనుక మీరు ఆన్లైన్ టెస్ట్ని క్వాలిఫై అయితే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా వాళ్ళు మెన్షన్ చేసిన 2 వేకెన్సీస్, ఒకటి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, ఇంకొకటి ఎగ్జిక్యూటివ్ సేల్స్ అన్నారు చూసారా. సో దాంట్లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కి మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. అంత సింపుల్గా ఈ ప్రాసెస్ని వీళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. అందుకే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. సిలబస్ పరంగా, ఎగ్జామ్స్ పరంగా, వేకెన్సీస్ పరంగా, ఈవెన్ ప్రాసెస్ పరంగా చూసుకుంటే
సింపులెస్ట్ వేలో మీరు ఖచ్చితంగా పక్కాగా కూర్చొని ఒక ప్రాపర్ మెథడ్తో గనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో వేసిన వేకెన్సీస్లో ఒక జాబ్ని మీ సొంతం చేసుకోవచ్చు. అంత మంచి ఆపర్చునిటీ ఇది. సో వీలైనంత వరకు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావచ్చు, నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్, అప్లికేషన్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దాన్ని మీరు చూసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.